హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ విహారీ. ప్రస్తుతం మనం శ్రీవారి దర్శనానికి వెళ్తాము. తిరుపతి నుంచి పైన తిరుమలకి వెళ్తా ఉన్నాము. ఇప్పుడే మావి బ్యాగ్స్ అని చెక్ చేశారు. మేఘాల్లో కొంది కదా, అంతపై కొంది కొండ బస్సులో వెళ్తాము. ఈ లగేజ్ అంటే ఇక్కడే చెక్ చేశారు ఫ్రెండ్స్. హానికరమైన వస్తువులు ఏం తీసుకురావద్దంటే. ప్రయాణం మొదలు పెడతాం. కొండ ఎక్కుతా ఉన్నాము. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను విజిట్ చేయడం. పైన ఎలా ఉందో చూసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. మన వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చివర్లో అమౌంట్ తీసుకోలేదా? ఇచ్చానా? ఎందులో ఇంకా నీకనా ఎంత ఉంటుంది? ఇంకా 500, ఇంక800 ఉండదు. అయ్యాలదా ఏమాలే. సింగిల్ టికెట్ నువ్వు మాట్లాడదు పూసలు వేసుకునే. అవునా? సింగిల్ టికెట్. హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ విహారీ. ప్రస్తుతం మనము తిరుమలలోని శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తా ఉన్నాము. ఫ్రెండ్స్, నేనైతే మొదటిసారి వెళ్తాను. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉండే. మా ఫ్రెండ్ ఇంతకుముందు చూశాడు. ఆ ట్యాక్సీలో వెళ్తాను ఫ్రెండ్స్. ట్యాక్సీ జస్ట్ 100 రూపీస్. 6 ప్లేస్లు ఉంటాయి. దాంట్లో మొదటిది శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తా ఉన్నాము. రండి చూపిస్తాం. కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకున్నాం. శ్రీవారి పాదాలు కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుంటారు. స్వామి పాదాల పైన పెడతాను. తులసి తీసుకోండి 10 రూపాయలు. తులసి తులసి పాదాలకి పోవాలి. ముందు పోవాలి. పోయిందా? ముందు పోవాలి. బస్సు ముందు పోయిందా? పోవాలి. ముందు పోవాలి. స్వామి ముందు పోవాలి. పద ముందు పో. आजो आजो देखता भी दर्शन करके आना भैया. दूर से पालन कराना. चलो भैया चलो. स्वामी कैमरामैन सेल्फ చేయి. హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ విహారీ. ప్రస్తుతం మనము తిరుమలలోని శ్రీవారి శిలాతోరణం చూడడానికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది బోర్డు. ఇట్లా ముందు ఇలానే వెళ్ళాలి.
ఫ్రెండ్స్ నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే శ్రీవారి రాతి శిలా తోరణము. చూడండి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్ ఇలానే ముందుకు వెళ్తే మనకి ఇక్కడ శివలింగం ఉంది. శివాలయం పక్కన నరసింహస్వామి వారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నరసింహస్వామి వారి విగ్రహం అది. ఇక్కడ చాలా మంది భక్తులు శివాలయానికి మళ్ళీ నరసింహస్వామి వారికి ప్రదక్షిణ. హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ విహారీ. ఇప్పుడు మనము శ్రీవారి పరమ భక్తుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి జీవ సమాధి చూడడానికి వెళ్తున్నాం మనము. ఫ్రెండ్ ఇక్కడ లోపలికి ఇలానే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రము క్యూలో లైన్లోనే వెళ్ళాలి, ఎందుకంటే ముందు కానిస్టేబుల్ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడ లోపల గుడి లోపలికి వీడియోస్ కానీ కెమెరాస్ కానీ అలో లేవు చేయడానికి. ఎక్కడ ఇంకే అట్లా తోలిపోతుంది ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా, అదే శ్రీవారి భక్తుడు జీవ సమాధి టెంపుల్ లోపల. ఫ్రెండ్స్ హనుమాన్ ఏమైనా ఇక్కడ రూపాయి అతికిస్తే కోరికలు నెరవేరుతాయి, అతుక్కోవాలంటే అది కాయలు. మంచి ప్రాబ్లం చెప్పదు పంపించుకో. హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ విహారీ. ప్రస్తుతం మనము తిరుమలలోని పాప వినాశిని చూడ్డానికి వెళ్తా ఉన్నాము. ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ పడుతున్నాయి కదా, అదే పాప వినాశిని. మీరు ఇక్కడ గంగమ్మ దేవి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ వెళ్ళిపోతాయి, భక్తుల నమ్మకం. హలో ఫ్రెండ్స్, నేను మీ పవన్ విహారీ. ప్రస్తుతం మనం తిరుమలలోని ఆకాశగంగ, పాతాళగంగ కూడా అంటారు, ఆకాశగంగ చూడడానికి వెళ్తా ఉన్నాము. दर्शन वो गुस्सा है, वो पूरा दिल में ఫ్రెండ్స్ ఇక్కడ రాముల వారి గుడి కూడా ఉంది. అలాగే ఇక్కడ హనుమాన్ ఆంజనేయ స్వామి హనుమాన్ వారి అమ్మవారి టెంపుల్, ఇక్కడ శ్రీ అంజనాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ దయచేసి గుడిలో ఉన్న విగ్రహాన్ని మాత్రం వీడియోలు కానీ ఫోటోస్ తీయకండి, ఎందుకంటే అక్కడ పూజారి పెడతాడు. ఇక్కడ ఆకాశంగా కనిపిస్తుంది మనకి. సంవత్సరం పొడవు నీళ్ళు వస్తూనే ఉంటాయంట.
ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. ఇక్కడ మిస్టరీ ఆశ్చర్యస్ ప్లేస్ ఇది. చూడండి వాటర్ ఎంత బాగున్నాయి. వాటర్ తాగడానికి కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆ పక్క నుంచి ఎక్కడి పోయాడు వెంకి. ఫ్రెండ్స్ అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఈ సత్రము, అన్నదాన సత్రము, వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ భోజనాలు అనమాట. తినచ్చు. భోజనం మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా మంది భక్తులు ఇక్కడ ఫ్రీ భోజనాలు చేస్తారు. ఇక్కడ కనిపించేది ఈవినింగ్ టైం ఉంది. తిరుమల వారి దేవస్థానం